డాక్టర్ ఎన్జీఆర్. అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. చక్కని ఆరోగ్యమే మన సంపద. అలాంటి ఆనందమయ జీవన ఆరోగ్యం కోసం సాగుతున్న డాక్టర్ ఎన్జీఆర్ ని స్టార్ట్ చేద్దామా? క్యాన్సర్ ప్రాణాంతక వ్యాధి అని మనందరికీ తెలిసిందే. అది శరీరంలో ఏ యొక్క అవయవానికైనా కూడా క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ అనేటువంటిది ఎర్లీ స్టేజ్లో అంటే ప్రథమ స్థితిలోనే ప్రథమ స్థాయిలో కనుగొనగలిగితే టోటల్గా దాన్ని నిర్మూలించి పేషెంట్కు నార్మల్ లైఫ్ జీవించే అవకాశం ఉంటుంది. అంటే టోటల్ క్యూర్ ఎర్లీ స్టేజ్లో కనుగొంటే. అదే స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అంటే మెటాస్టాటిక్ స్టేజ్లో కనుగొంటే ఏ డాక్టర్ కూడా పెద్ద పేషెంట్కి సహాయం చేసేటువంటి స్థితి ఉండదు. సో ఈ యొక్క క్యాన్సర్స్లో ఈరోజు మనము బ్లాడర్ క్యాన్సర్ గురించి చెప్పుకుందాము. సో ఈ బ్లాడర్ క్యాన్సర్ గురించి చెప్పుకునే ముందు ఈ యొక్క యూరినరీ బ్లాడర్ అనేటువంటిది మూత్రాశయ వ్యవస్థలో ఒక భాగము. సో మనము మూత్ర విసర్జన చేసేటప్పుడు కిడ్నీస్ నుంచి మూత్రపిండాల్లో మూత్రం తయారయ్యి సన్న ట్యూబ్స్ ద్వారా కిందకు వచ్చి ఈ మూత్రాశయంలో స్టోర్ అవుతుంది, అది నిలుస్తుంది. అది ఒక 300 ml అలా వచ్చిన తర్వాత మనకు మూత్రం పోసుకోవాలి అనేటువంటి సెన్సేషన్ వచ్చి వెళ్ళి మూత్ర విసర్జన చేస్తాం మనం. సో ఈ యొక్క మూత్రాన్ని స్టోర్ చేసేటువంటి అవయవమే మూత్రాశయం. సో దీనిలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని యూరినరీ బ్లాడర్ క్యాన్సర్ అంటారు. ఈ యొక్క క్యాన్సర్కు రకరకాల కారణాలు ఉంటాయి. ఒకటి జెనెటిక్ ఫ్యాక్టర్స్. ఇది మోస్ట్ కామన్ జెనెటిక్ ఫ్యాక్టర్స్. జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల బ్లాడర్ క్యాన్సర్ రావచ్చు. నెక్స్ట్ స్మోకింగ్ కూడా ఒక కారణము. లాంగ్ స్టాండింగ్ స్టోన్ మూత్రాశయంలో కనుక ఒక రాయి తయారయ్యి అది మనము గమనించిన దాన్ని వైద్యం తీసుకోక కొన్ని సంవత్సరాలు రాయి అలా ఉండిపోతే అది కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. సో ప్రథమంగా ఇవి కొన్ని కామన్ కారణాలు ఇవి. సో ఈ క్యాన్సర్ వచ్చిన పేషెంట్కు ఎలా గుర్తిస్తాము అంటే లక్షణాలు ఏమిటి? మా దగ్గరికి పేషెంట్ వచ్చినప్పుడు డాక్టర్ గారు మూత్రంలోంచి రక్తం పడుతోందండి అనేటువంటి కంప్లైంట్, మోస్ట్ కామన్ కంప్లైంట్ యూరిన్లో బ్లడ్ పోవడం. సో యూరిన్లో బ్లడ్ పోవడానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్ అండ్ తక్కువ కామన్ రేర్ కాజ్ క్యాన్సర్. సో మూత్రంలో బ్లడ్ వచ్చినప్పుడు మా దగ్గరికి పేషెంట్ మూత్రంలో బ్లడ్ వస్తుందని వచ్చినప్పుడు ఈ కారణాలన్నీ మా మైండ్లో ఉంచుకొని దానికి పరీక్షలు రాయడం జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ పేషెంట్లకు మూత్రములో రక్తం వచ్చేటప్పుడు యూజువల్గా నొప్పి ఉండదు, పెయిన్లెస్ హెమటూరియా అంటారు. సో నొప్పి లేకుండా రక్తం రావటము, రక్తం గడ్డలుగా పడడము ఈ కామన్ లక్షణం అండి ఇది. సో ఈ యొక్క లక్షణాలతో కనుక పేషెంట్ మా దగ్గరికి వస్తే ఇది క్యాన్సర్ అయి ఉండవచ్చు అనేటువంటిది మా మైండ్లో వస్తుంది. ఈ యొక్క బ్లాడర్ క్యాన్సర్ లక్షణాలు మనం ఇందాక చెప్పుకునే విధంగా మోస్ట్ కామన్ ఈ బ్లీడింగ్లో రకరకాల బ్లీడింగ్లు రావచ్చండి. పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు చెప్పే లక్షణాలను బట్టి అది ఇన్ఫెక్షన్ బ్లీడింగా లేకపోతే క్యాన్సర్ బ్లీడింగా అనేటువంటి అవగాహన మాకు వస్తుంది. ఈ క్యాన్సర్లో వచ్చే బ్లీడింగ్ టిపికల్గా ఒంటేలు మొత్తము అంటే టోటల్ హెమటూరియా అంటాము. ఒంటేలు పోసిన ఒంటేలు మొత్తము ఎర్రగా రావచ్చు. ఆ రక్తంలో గడ్డలు క్లాట్స్ పడవచ్చు. ఒకసారి ఒంటేలు గడ్డలు క్లాట్స్ వచ్చి ఒంటేలు మార్గాన్ని అడ్డుకొని ఒంటేలు నిలిచిపోయి పొట్ట ఉబ్బిపోయి విపరీతమైన నొప్పితో రావచ్చు మా దగ్గరికి. నెక్స్ట్ ఈ రక్తం రావడం కూడా ప్రతిరోజు లేకపోతే పోసిన ప్రతిసారి రావాలని లేదు. పేషెంట్ మూత్ర విసర్జన చేసినప్పుడు ఒకసారి వచ్చి తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు నార్మల్ క్లియర్గా యూరిన్ రావచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి రావచ్చు. కాబట్టి ఇంటర్మిటెంట్ హెమటూరియా అంటే కాబట్టి పేషెంట్లు ఏదో పొద్దున ఒకసారి వచ్చింది తగ్గిపోయింది కాబట్టి ఇది ఏం లేదులే అని అశ్రద్ధ చేసే అవకాశం చాలా కామన్గా ఉంటుందండి. కాబట్టి ఎప్పుడు రక్తం కనిపిస్తే మటుకు ఇట్ ఈస్ అ కాజ్ ఆఫ్ అలారం. ఖచ్చితంగా మనం దానికి సిగ్నిఫికెన్స్ ఇవ్వాలి. మా దగ్గరకు పేషెంట్స్ దాదాపుగా వచ్చి ఏమంటే గత 2 సంవత్సరాల నుంచి 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి కొంచెం రక్తం వచ్చిందండి, తగ్గిపోయిందండి, ఏం కాలేదు మాకు అనుకుని వచ్చామని వస్తారు. అటువంటి పేషెంట్స్కు టెస్ట్ చేసినప్పుడు లివర్కు లంగ్స్కు స్ప్రెడ్ అయిపోయిన క్యాన్సర్ కూడా ఉండే అవకాశం ఉంటుందండి. ఈ విధంగా వచ్చిన తర్వాత నెక్స్ట్ టెస్టులు రాస్తాం. ఎటువంటి పరీక్షలు చేస్తాం ఈ క్యాన్సర్ అనేటువంటి నిర్ధారించడానికి ఎటువంటి పరీక్షలు మనం చేస్తామనేది నెక్స్ట్ స్థితి అండి. సో మోస్ట్ కామన్ యూరిన్ ఎగ్జామినేషన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటాము. పేషెంట్ మూత్రం పట్టించినప్పుడు దాన్ని మైక్రోస్కోప్లో పరీక్ష చేసి ఆర్బీసీ ఉన్నాయి అంటే రక్త కణాలు ఉన్నాయా లేవా అనేటువంటిది మోస్ట్ కామన్ టెస్ట్. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ యూరిన్ సైటాలజీ అంటాము. ఆ యొక్క పేషెంట్ యొక్క మూత్రాన్ని తీసుకొని మైక్రోస్కోప్లో పరీక్ష చేసి క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉన్నాయా అనేటువంటిది చూడడం జరుగుతుంది. సో యూరిన్ ఎగ్జామినేషన్, యూరిన్ సైటాలజీ, దీని తర్వాత అల్ట్రాసౌండ్ టెస్ట్. ఇది చాలా కామన్ టెస్ట్, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అంటాము. సో ఈ యొక్క స్కానింగ్లో మూత్రం సంచిలో ఏమైనా గడ్డలు ఉన్నాయా లేకపోతే రక్తం క్లాట్స్ బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మనకు తెలుస్తుంది. సో ఈ యొక్క పరీక్షల్లో కనుక పేషెంట్ క్యాన్సర్ ఉండవచ్చు అని మాకు అనుమానం కలిగిన పక్షంలో నెక్స్ట్ టెస్ట్ చెప్తాం మేము. నెక్స్ట్ టెస్ట్ సిటీ స్కాన్. ఈ సిటీ స్కాన్ చేసేటప్పుడు పేషెంట్కి నరానికి కాంట్రాస్ట్ అనే ఇంజెక్షన్ ఇచ్చి సిటీ స్కాన్ చేస్తాము.
సో ఈ సిటీ స్కాన్లో మనకు ఒంటెల సంచిలో ఏమైనా గడ్డ ఉందా అనేటువంటిది తెలుస్తుంది. సో ఈ గడ్డ ఉంది అని నిర్ధారణకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇది ఏ రకమైనటువంటి గడ్డ, అంటే ఇది ఏమైనా మంచి గడ్డ, చెడు గడ్డ, అంటే క్యాన్సర్ లాంటి గడ్డనా లేకపోతే మామూలు గడ్డ అనేటువంటిది నెక్స్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని కొరకు సిస్టోస్కోపీ అండ్ బయాప్సీ అనేటువంటి టెస్ట్ చేస్తాము. అంటే సిస్టోస్కోపీ అంటే పేషెంట్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళి మూత్రాశయంలో దుర్బిణి ద్వారా వెళ్ళి ఈ మూత్రాశయ సంచి మొత్తం చెక్ చేస్తాము. అంటే మొత్తము సంచిని అన్ని వైపులా చెక్ చేసి గడ్డ ఏమన్నా ఉన్నదా అనేటువంటిది చూస్తాము. ఈ గడ్డ అనేటువంటిది కనిపిస్తే నెక్స్ట్ దాన్ని ముక్క తీసి టెస్ట్కి పంపాలి, బయాప్సీ టెస్ట్ అంటాము. సో సిస్టోస్కోపీ, బయాప్సీ అనమాట. ఈ యొక్క గడ్డ కనుక చిన్నగా ఉంటే ఈ మొత్తం గడ్డ బయాప్సీ టెస్ట్ అప్పుడే తీసేస్తాము. లేదా గడ్డ పెద్దగా ఉంటే కనుక కేవలం బయాప్సీ చేయడం జరుగుతుంది. చూశారుగా, అనారోగ్య సమస్యలకు చక్కని పరిష్కారం డాక్టర్ ఎన్జీఆర్. ఇప్పుడు డాక్టర్ ఎన్జీఆర్లో చిన్న బ్రేక్ తీసుకుందాం.